మనందరికీ తెలుసు ప్రతిపాడు హైవే నరేంద్ర ఇదికొండ మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో గతంలో శ్రీరామ నామస్తూపం మహాస్తూపాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. తాత్కాలిక శ్రీరామ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున పైన కొండ మీద ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో మరి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి అద్భుతమైనటువంటి పవిత్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించాము. అది గత ఫిబ్రవరి 4 నుంచి కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా మొత్తం ఆలయానికి నూతన ఆలయానికి స్లాబ్ వేసే పని, ఎందుకంటే సుమారు 5,000 చదరపు అడుగుల మండపం కలిగినటువంటి ఈ నూతన ఆలయ నిర్మాణంలో ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మన రామక్షేత్రంలో మరి ఈ ఉదయం నుంచి కూడా హరినామ సంకీర్తన, రామనామ సంకీర్తన, భజనలు, పారాయణ ఇత్యాది చెట్టు భజన మరి ఇలాంటి కార్యక్రమాలతో ఆ శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ కీర్తిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం స్లాబ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి ఇంకా కార్యక్రమం నిర్మాణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఎందరో మంది దాతలు సహాయపడుతున్నారు. మరి ఈ పవిత్ర యజ్ఞం, ఈ యజ్ఞంలో ఎంతో మంది దాతలు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. దాతలారా, శ్రీరామ భక్తులారా, ఇంకా ఎంతో పని మిగిలింది. సుమారు 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. అందరూ కూడా భక్తి ప్రపత్తులతో వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మరి మీ తగు సహాయ సహకారం అందించి ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ, మరి సేవల రూపేణా కానీ, వస్తువు అంటే మరి సిమెంటు, ఇలాగా కాంక్రీటు వేయాల్సిన సామాన్లు, స్టీలు ఇలాంటి వస్తు రూపేణా సహాయం చేయొచ్చు. అట్లాగే భారతదేశంలో మనం పవిత్ర గోదావరి తీరంలో ఉన్నాము. దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామ క్షేత్రాన్ని శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు. దేహ దృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతులు వారు రాముడితో. అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు. నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలం ఏంటంటే ధర్మం. అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాలని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ ధర్మం, సమాజంలో కూడా శాంతి, ధర్మము, సత్యము ప్రతిష్ట కావడానికి మనందరి యొక్క భజన, భక్తి, రామనామ స్మరణ, రామనామం యొక్క లిఖితమైనటువంటి జపము ఇత్యాదులన్నీ కూడా లోక క్షేమానికి, లోక కళ్యాణానికి కారణం. కాబట్టి మనందరం కూడా అలాంటి రామకార్యంలో మన వంతు భాగంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందించడానికి మనంతు సహాయ సహకారాలు అందించి బాధ్యతగా అందరూ శాంతిగా ఉండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి అనేటువంటి మహామంత్రం లోకాః సమస్తాః సుఖినో భవంతు.